హలో! హలో! మీరు కూడా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ని కలవడానికి వచ్చేసారా? రండి, రండి. నా ఫ్రెండ్స్‌లందరిని పరిచయం చేస్తా. ఇదే మా ఊరు. విజయనగరం పక్కనే ఉండే నెల్లిమర్ల. 'పెద్ది' మూవీలో వినే ఉంటారు కదా! చాలా బావుంది కదా మా ఊరు. అప్పట్లో 1999లో వజ్రాల్లాంటి పిల్లలు 10వ తరగతి చదివారంటండి. వాళ్ళెవరో కాదు మేమేనండి. అదిగో దూరంగా కనబడుతుంది కదా! అదే మా గర్ల్స్ హై స్కూల్. 10వ తరగతితో స్కూల్ అయిపోయిందనుకున్నాం. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. ఇదెవరో మీకు బాగా తెలుసు. ఇది నేనే. నా పేరు లావణ్య. రండి, రండి. ఈ రోజంతా మేమేం చేసామో చూద్దురు గాని. ఉదయం 7 గర్ల్స్ రండి, యూఆర్ వెయిటింగ్. చూసారా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ని? వీళ్ళు జస్ట్ 8 మందే. మేము మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరింకా 120 మందిని చూడబోతున్నారు. ఇదిగో ఇంకా చాలామందొచ్చారు. ఎవరిని చూడాలో, ఎవరితో మాట్లాడాలో ఏమీ అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది. ఎందుకంటే 27 సంవత్సరాలయింది కదా! తినే మా క్లాస్ లీడర్. వీళ్ళందరూ చాలా కంగారు పెడుతున్నారు అనిపిస్తుంది కదా! యాక్చువల్‌గా ఏంటంటే మేము ఒక ప్లాన్ యేసుకున్నాం ముందు రోజే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేయాలని, అవేవి మిస్ అవ్వకూడదని ఇలా టైం ప్రకారం అన్నీ చేసాం. మా ప్లాన్ ప్రకారం ఏంటంటే మార్నింగ్ 7కి స్కూల్‌కి రావాలి. 8:00కి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మా వాళ్ళందరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. నాకు సన్మానం చేశారు. సన్మానం ఎందుకు చేశారో తర్వాత చెప్తాను. అసలు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా గానీ పక్కన వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేయాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు. అలాంటిది మా ఫ్రెండ్స్ నాకు ఏకంగా సన్మానమే చేశారు. అంటే నా ఫ్రెండ్స్ ఎంత మంచివాళ్ళో కదా! ఈ సన్మానం ఎందుకు అంటే స్కూల్‌కి ఒక్కరిదాన్నే వచ్చాను చూడండి. అలాగే ఈ గ్రూప్ ఒక్కరితో స్టార్ట్ అయ్యింది నాతో. అలా ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అండ్ ఈ గెట్ టుగెదర్ కూడా చాలా ప్లానింగ్స్ ఇవన్నీ చేశాం కదా! 27 ఇయర్స్ తర్వాత అందరం కలుసుకున్నాం. ఎక్కడెక్కడో ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో కాంటాక్ట్స్. ఇది ఒక్కరితో యాక్చువల్‌గా అవ్వలేదండి. ఈ సన్మానం మా అందరికీ అదిగో నా పక్కన బ్లూ కలర్ సారీ క్యాప్ పెట్టుకొని ఉంది కదా! ఆ అమ్మాయి నైట్ కష్టపడి ఆ ఫ్లవర్ వాస్ నా కోసం తయారు చేసింది. హౌ స్వీట్ కదా! ఇంకో విషయం చెప్పనా? ఆ అమ్మాయి పేరు కూడా లావణ్య. నా ఫ్రెండ్ చూసారా ఎలా టీచ్ చేస్తున్నాడో? ఈ రోజుతో వృద్ధాప్యంలో అడుగుపెడుతున్న లావణ్య అంట. అవును, అమ్మాయిల స్కూల్లో అబ్బాయిలేంటి? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంతమంది కలిసాక ఒక రీల్ చేయకపోతే ఎలా? 2 స్టెప్పులు వేయకపోతే ఎలా? 3, 2, 1 యాక్షన్. ఓకే రెడీ 3, 2, 1 యాక్షన్. ఇదేంటో తెలుసా? నేను చిన్నప్పుడు చదువుకున్న క్లాస్ రూమ్. ఇదే క్లాస్లో చిన్న చిన్న స్కర్ట్స్ వేసుకొని, షర్ట్స్ వేసుకొని వచ్చేవాళ్ళం. ఈరోజు చీరలు కట్టుకొని ఇంత పెద్దోళ్ళు అయిపోయి వచ్చాం. మా డ్రెస్సులు మారచ్చు, ఏజ్ చేంజ్ అవ్వచ్చు, కానీ మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది. మా క్లాస్లో ఎంతమంది ఉండేవారో తెలుసా? 120 మెంబర్స్. ఇలాగే ఇక్కడే నించొని మార్నింగ్ ప్రేయర్ స్టార్ట్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది, కానీ మిగతా ఫ్రెండ్స్ని కూడా కలవాలి కదా! నేను ఇలా గెట్ టుగెదర్ ఐటమ్స్ తెచ్చుకోవడానికని మా ఇంటికి వెళ్ళే గ్యాప్లో చూసారా స్కూల్ ముందు ఎలా వీడియో తీసుకున్నారో నా ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ వీళ్ళందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా ప్లాన్ ప్రకారం 8:30 కల్లా బస్ ఎక్కాలి. ఇదిగో వచ్చారండి అబ్బాయిలు. జెమ్స్ అండి, మా అబ్బాయిలు జెమ్స్. మా ఊర్లో అబ్బాయిల స్కూల్ వేరు, అమ్మాయిల స్కూల్ వేరు, కానీ మా అందరి ట్యూషను ఒకటే. అందుకే మేమందరం క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నెల్లిమర్ల నుంచి బస్సులో స్టార్ట్ అయ్యి మా గెట్ టుగెదర్ లొకేషన్కి వెళ్తున్నాం. ఇదిగో చూసారా మా ఆస్థాన నృత్య కళాకారులు. ఆ రోజు వీళ్ళే బస్సులో లేకపోతే ఎంటర్టైన్మెంటే లేదు. ఎంత బాగా డ్యాన్స్ చేశారు కదండి మా ఫ్రెండ్స్. నెల్లిమర్ల నుంచి 2 బస్సెస్లో స్టార్ట్ అయ్యాం. అందరి మొహాల్లో ఒకటే ఆనందం. ఇలా ఆటలు పాటలు కేరింతలతో బస్సులో టైమే తెలియలేదు. ఎప్పుడు ఎక్కామో ఎప్పుడు దిగామో. ఇంకా ఫస్ట్ బస్ అయితే లొకేషన్కి రీచ్ అయిపోయింది. అందరూ ఇలా దిగుతున్నారు. ఇదేమో సెకండ్ బస్సు. ఇందులో నేనున్నాను. ఆ బస్సులో అంత కాకపోయినా ఈ బస్సులో కూడా కొంత ఎంజాయ్ చేసాం. 2 స్టెప్పులు వేద్దామని బ్యాక్ సీట్కి వెళ్ళాం, కానీ ఇంట్లో వదిలొచ్చేసిన గిన్నెలు గుర్తొచ్చాయో ఏంటో గిన్నెలు తోమడం స్టార్ట్ చేసాం. బాగా తోమాం కదండి. ఇది బస్సులోంచి మా ఫ్రెండ్స్ అందరూ దిగుతున్న వీడియో. ఈ వీడియో లెంత్ అయినా కూడా ఈ వీడియో అయితే నేనైతే మీరు మా ఫ్రెండ్స్ అందరినీ చూడాల్సిందే. ఇదైతే డిలీట్ చేయండి. నేను ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరూ పేర్లు చెప్పుకుంటా బస్ దిగారు, కానీ వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను కొంచెం స్పీడ్ పెట్టాను. అందుకే ఆ నేమ్స్ అయ్యి వినబడవు. అట్లీస్ట్ నేను మనుషులనైనా చూడొచ్చు కదా. అందరినీ మిస్ అవ్వకుండా చూడండి.
ఇక్కడ నా ఫ్రెండ్ చూసారా, తనకి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అందరినీ ఒకసారి కలిసినట్టు ఉంటుందని ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి అటెండ్ అయ్యాడు ఈ గెట్ టుగెదర్కి. అంటే ఇది మాకు ఎంత ఇంపార్టెంటో అర్థమైందా మీకు? ఫైనల్గా ఇదే మా రిసార్ట్, భీమినిపట్నం దగ్గర హైగ్రీవర్ రిసార్ట్స్. చాలా స్పేషియస్గా చాలా బాగుందండి ఇది. సో యాక్చువల్గా మేము మా ఊర్లో కాకుండా ఇలా వేరేగా చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది. చాలా స్పేషియస్గా అందరూ ఒక దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు ఇంత పెద్ద ప్లేస్లో అని చెప్పి అనుకొని ఇలా చేసామండి. ఇది మా గ్రూప్ ఫోటో, ఇది మా గెట్ టుగెదర్ బ్యానర్. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఒక ఫ్యామిలీ ట్రీ, అంటే మేము అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి తిరగాలి అనే ఉద్దేశంతో మా అందరి ఫొటోస్ పెట్టాము. ఈ ఐడియా బాగుందా? మీకు కూడా నచ్చితే చెప్పండి బాగుందని. ఈ బ్యానర్లో గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళందరూ ఉంటారు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం అయిందండి. ఎందుకనంటే ఇంతమంది కదా, సో అంతమంది ఇందులో సరిపోలేదండి. యాక్చువల్గా గెట్ టుగెదర్కి వచ్చినా రాకపోయినా అందరి ఫొటోసు బ్యానర్లో ఉండాలన్నదే మా ఫస్ట్ ప్లాన్ అండి. తర్వాత ఈ డిజైన్ వల్ల అందరి ఫొటోసు రాలేదు, కొందరు రాని వాళ్ళు అయితే ఇందులో మిస్ అయ్యాయి. ఆ విషయానికి మాత్రం రాని వాళ్ళకి సారీ ఫ్రెండ్స్. ఇది ఐడియా నెంబర్ 2. చాక్లెట్స్ మీద మా ఫ్రెండ్స్ ఫొటోస్ ఉంటాయి. దీంతో గేమ్ కూడా ప్లాన్ చేసామండోయ్. ఆ గేమ్ అయితే అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ చాక్లెట్ ఐడియా చాలా బాగుందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా చెప్పండి, మీకు నచ్చిందా ఈ చాక్లెట్ ఐడియా? ఈ చాక్లెట్స్ ప్రింట్ చేయించి ఏలూరు నుంచి ఆన్లైన్లో తెప్పించామండి. ఈ ఫోటోలు కలెక్ట్ చేయడానికి వీటన్నిటికీ వెనకాల చాలామంది కష్టపడ్డారండి. అండ్ థర్డ్ ఐడియా ఇదేంటంటే బ్రేస్లెట్స్. చూసారా, దాని మీద 99 డైమండ్స్. అంటే మేమేనండి, మేము అందరం 10th క్లాసు 1999లో కంప్లీట్ చేసాం. మేము డైమండ్స్ అని ఒప్పుకుంటారు కదా? ఒప్పుకుంటారులేండి. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరూ ఈ బ్రేస్లెట్స్ పెట్టుకొని తెగ మురిసిపోయారండి. గెట్ టుగెదర్ తర్వాత కూడా ఇలా ఫోటోలు పంపించారు, చాలా బాగున్నాయని. మీకు కూడా నచ్చాయా మా ఐడియాస్? ఇదిగో చెప్పాను కదా, గేమ్ ప్లాన్ చేసామని. ఇలా అందరూ హాల్లో కూర్చున్నాం. చూసారా మా ఫ్రెండ్స్ అందరూ ఎంత హ్యాపీగా కూర్చున్నారో. ఇలా ఇంతమంది ఒకే దగ్గర కూర్చోవాలి, ఇంత పెద్ద హాల్ ఉండాలనేదే మా ఫస్ట్ పాయింట్. అందుకనే మేము ఎక్కడి వరకు రావాల్సి వచ్చింది. అంటే ఇంత పెద్ద హాల్ ఉన్న ప్లేస్ మా ఊరికి దగ్గరగా లేదని కాదు, మా బడ్జెట్లో ఇంత హాల్ ఉన్న ప్లేసు, దీంతోపాటు ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మా ఫ్రెండ్ తన స్పీచ్తో స్టార్ట్ చేసింది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు ఈ ఫ్రెండ్స్తో ఏమేమి ఉన్నాయో అవన్నీ షేర్ చేసుకుంది. మీకు ఇందాకే చెప్పాను కదా ఒక గేమ్ ప్లాన్ చేశామని. ఆ గేమ్ ఏంటంటే ఇక్కడ చాక్లెట్స్ బ్రేస్లెట్స్ 2 ఉంటాయి. ఫస్ట్ 2 చాక్లెట్స్ తీసి ఆ 2 చాక్లెట్స్ మీద ఉన్న ఫొటోస్లో ఉన్న వాళ్ళని స్టేజ్ మీదకి రమ్మంటాం. తర్వాత వాళ్ళు ఇంకో 2 చాక్లెట్స్ తీస్తారు బ్యాగ్లోంచి. ఆ 2 చాక్లెట్స్ మీద ఉన్న ఫొటోస్ వాళ్ళని కూడా స్టేజ్ మీద పిలిస్తే, అంటే స్టేజ్ మీద 4 మెంబర్స్ ఉంటారు. ఈ ఫస్ట్ వచ్చిన ఇద్దరు ఆ మిగతా ఇద్దరికి బ్రేస్లెట్స్ కడతారు. అంటే ఈ గేమ్ ఏంటంటే ఎవరికి కడుతున్నారో కూడా తెలీదు స్టేజ్ మీదకి వచ్చే వరకు కూడా. అండ్ ఎవరినెవరు చూజ్ చేసుకోవడానికి కూడా ఉండదు. ఈ ఫన్ గేమ్తో పాటు ఈ బ్రేస్లెట్స్ కట్టడం వల్ల ఇది మా ఫ్రెండ్షిప్ గుర్తుగా ఉంటుంది ఎప్పటికైనా. ఓవైపు గేమ్ ఆడుతూనే ఒకవైపు ఫొటోస్ స్టార్ట్ చేసాము. ఫొటోస్ లేకుండా ఎలాంటి ఇంత పెద్ద ఈవెంట్లో? ఎందుకంటే ఫొటోసే మన జ్ఞాపకాలు. మరి స్కూల్లో ఫొటోసు రీల్స్ తీసుకున్నాం కదా, మరి స్కూల్కి రాకుండా డైరెక్ట్గా రిసార్ట్ వచ్చిన వాళ్ళతో కూడా తీసుకోవాలి కదా. వీళ్ళతో మళ్ళీ ఒక 2 స్టెప్లు వేసేసా. ఇది మా ఎల్కేజీ గ్రూప్. అంటే మేము ఎల్కేజీ నుంచి 5th వరకు సేమ్ స్కూల్లో మేము అందరం అమ్మాయిలు కలిసి చదువుకున్న గ్రూప్. వచ్చిన అమ్మాయిలందరూ ఫోటో దిగారు, అలాగే అమ్మాయిలు కూడా సపరేట్గా ఫోటో దిగారు. మీరు ఈ వీడియోస్ ఈ చిందులు అన్నీ నా రీల్స్లో చూసి ఉండొచ్చు ఆల్రెడీ. చూసారా మా అమ్మాయిలు అందరూ ఎంత జోష్గా ఫోటోలు తీసుకున్నామో. వావ్, వీళ్ళు 2 స్టెప్పులు కూడా వేశారు. ఇది మొత్తం గ్రూప్ ఫోటో. చూసారా ఎంత పెద్ద గ్రూప్ ఫోటో, ఎంతమంది ఉన్నామో. ఇలాగే బయట కూడా తీసుకున్నాం, ఇది జస్ట్ ఇన్సైడ్ హాల్లో తీసుకున్నాం. ఇది చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు స్కూల్లో ఇలా స్టెప్స్ మీద కూర్చొని అందరూ కూర్చొని ఫొటోస్ తీసుకునేవారు కదా, అలాగే ఉంది కదా. మేము అలాగే ఎంజాయ్ చేసామండి. ఐడియా నెంబర్ 4, మేము మా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తు చేసుకుందామని డిసైడ్ అయ్యామండి. అలాగే అందులో పార్ట్గానే ఇది కూడా. చిన్నప్పుడు మేము ఏం తినేవాళ్ళం అప్పట్లో, పార్లేజీ బిస్కెట్స్, గవ్వలు, చింతపండుతో ఉంటాయి అవి కూడా ఒకటి ఉంటాయి, అదో చాక్లెట్స్, ఇలా పెప్పర్మెంట్స్, ఇలా 10 పైసల షేప్లో ఉండేది, మీకు గుర్తుందో లేదో. దీంతో కూడా ఆడుకొని ఆ తర్వాత ఆ పెప్పర్మెంట్ తినేయాలి. భలే ఉంది కదా. మళ్ళీ ఆ చిన్ననాటి టైంలోకి వెళ్ళిపోయాం అందరూ. ఇంకా కొన్ని ఐడియాస్ అయితే వర్కౌట్ అవ్వలేదు. మీరు ఎవరైనా గెట్ టుగెదర్ చేసుకుంటే ట్రై చేయండి.
గోలీ సోడా. ఇంకా మీకు గుర్తుందా, ఇలా మిఠాయి లాగా ఒక స్వీట్ లాగా చేతికి వాచ్లా చుట్టేవారు, అది తినేవాళ్ళం. దాన్ని ఏమంటారో నాకైతే గుర్తులేదు, కానీ ఒక బండితో ఇలా వచ్చేవాడు. ఇంకా దగ్గరికి రా. అంటే రమేష్ గడు ఏం కానీ పడుకున్నారు. ఈ సీన్లో మీకేం అర్థమైందో తెలియదు, కానీ అక్కడ జరిగింది చెప్తా చూడండి. చిన్నప్పుడు మేము ఎంత హైట్ ఉండేవాళ్ళం, పెద్దయ్యాక వీళ్ళ హైట్ అయ్యారా, నేను హైట్ అయ్యానా అలా అని చెప్పి హైట్లు చెక్ చేసుకుంటున్నారు. చూసారా, మావి చిన్నప్పుడు విషయాలు ఏవి మారలేదు. మా ఏజ్ మారింది తప్ప మా మనసులో ఏవి మారలేదు. ఇందాక మీరు చూసిన హాలు కిందంతా చూసారు కదా, అది ఫస్ట్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఏసీ రూమ్స్ అండ్ ఇలా ఉయ్యాలుంది. ఉయ్యాల చూస్తే ఊరుకుంటామా, ఇంకా అందరూ ఊగడమే. నేనైతే కొన్ని ఇలా మాకు తెలియకుండానే లంచ్ టైం వచ్చేసింది. లంచ్లో ఐటమ్స్ అయితే ఉన్నాయండి, నిజంగా ఫుడ్ అయితే అందరూ బాగా తిన్నారు, బాగా డెలిషియస్గా ఉంది, చాలా బాగా నచ్చింది. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసింది ఎవరో కాదండి, మా ఫ్రెండే. మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మా ఫ్రెండ్ రాము అండ్ పాండురంగ కలిపి చేశారు. చాలా బాగా ఫుడ్ చేశారు. తను షెఫ్ అనమాట. వాళ్ళకి ఆల్రెడీ క్యాటరింగ్ కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ నేను ఒక రీల్ కూడా చేశాను వీళ్ళ మీద. నిజంగా ఎక్సలెంట్గా ఫుడ్ చేశారు. అండ్ దీంతో పాటు లైవ్ జలేబీ వేశారండి. ఆ జలేబీ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ దాంతోపాటు అందరికీ ప్రేమగా తీసుకొచ్చి, ఏంటి తిన్నారా లేదా, ఇది తినండి, ఇది టేస్ట్ చేయండి అని చెప్పి మరీ పెట్టారు. అది చాలా బాగుంది. సో ఓవరాల్గా అయితే ఫుడ్ అయితే 10/10 రివ్యూ. అందరికీ నచ్చింది ఫుడ్. మా ఫ్రెండ్ చేశాడని చెప్పట్లేదండి, నిజంగానే నేను పర్సనల్గా ప్రతి ఐటెం టేస్ట్ చేశాను. నాకైతే నాకు యూజువల్గా అంత త్వరగా ఏ ఐటెము నాకు నచ్చదు. అలాంటిది నాకు ఫుడ్ క్వాలిటీ కానీ ఫుడ్ టేస్ట్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, అనుకోకుండానే ఇంకా ఎక్కువ మందే వచ్చారనమాట. అయినా కూడా ఆల్మోస్ట్ అందరికీ సరిపడగా ఫుడ్ చేశారు. చెప్పే కదా, సెకండ్ ఫ్లోర్లో ఏసీ రూమ్స్ ఉన్నాయి. అబ్బాయిలు బాగా రిలాక్స్ అయినట్టున్నారు. ఇవి ఎప్పుడు ఫొటోస్ తీసేసుకున్నారో, చక్కగా ఫొటోస్ తీసి పంపించారు. చూసారా, ఫుల్ ఎంజాయ్ చేశారు ఏసీ రూమ్స్లో. చూస్తుంటే అమ్మాయిల కన్నా అబ్బాయిలే బాగా ఎక్కువ ఫొటోస్ తీసుకున్నట్టున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ అందరూ శారీస్లో ఉన్నాం, ఇప్పుడు అందరూ డ్రెస్సుల్లోకి వచ్చాం, అది కూడా సేమ్ కలర్. ఇది కూడా మా ప్లానేనండి, సేమ్ కలర్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుందామని. మార్నింగ్ వచ్చాం, వెల్కమ్ డ్రింక్ తాగాం, తర్వాత టిఫిన్ చేసాం, హాల్లో గేమ్ ఆడుకున్నాం, బ్రేస్లెట్స్ ఫొటోస్తోని అదైపోయింది. తర్వాత లంచ్ చేసాం హ్యాపీగా. లంచ్ అయిపోయిన తర్వాత ఈ గేమ్ స్టార్ట్ చేసాం. ఈ గేమ్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ 50 మెంబర్స్ దాకా ఉన్నాం కదా, అందరూ ఒక్కొక్క గిఫ్ట్ కొనుక్కొని వస్తాము. కానీ ఆ గిఫ్ట్ మీద నేమ్ రాయం, గిఫ్ట్ మీద నెంబర్ వేస్తాం. అలాగే చీట్లు కూడా ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో అన్ని చీట్లు వేస్తాము. ఆ చీట్లు ఇలా ఇసురుతాను నేను. ఇప్పుడు ఇసరగానే ఒక్కొక్కరు ఒక చీట్ తీసుకుంటారు. ఆ చీట్లో నెంబర్ ప్రకారం ఆ నెంబర్తో ఉన్న గిఫ్ట్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే ఇది సీక్రెట్ సాంతాలాగే ఉంటుంది, కానీ ఇందులో కొంచెం ఏంటంటే, ఆ గిఫ్ట్ ఎవరు తెచ్చారో ఎవరు కొన్నారో ఎవరికి తెలీదు. బాగుంది కదా. కానీ ఈ ఐడియా ఏంటంటే, ఓవరాల్గా మన ఫ్రెండ్ తెచ్చిన గిఫ్ట్ మన ఇంట్లో పర్మనెంట్గా ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. చిన్నపిల్లల్లా చూసారా, నాకేం గిఫ్ట్ వచ్చింది, ఏం గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఓపెన్ చేసి చూసుకున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. అండ్ మీకు గుర్తుందో లేదో, మా చిన్నప్పుడైతే మాత్రం మేము జాన్యువరి ఫస్ట్కి గ్రీటింగ్ కార్డ్స్ పంచుకునేవాళ్ళం. గ్రీటింగ్ కార్డులో ఒక గ్రీటింగ్ కార్డు అండ్ చాక్లెట్ ఉండేది. ఆ గ్రీటింగ్ కార్డు కూడా సెలబ్రిటీస్ అంటే మూవీ యాక్టర్స్ ఉంటారు కదా, హీరోస్ హీరోయిన్స్వి పెట్టేవాళ్ళం. అవి కూడా ఎవరికి ఏ హీరోయిన్ వచ్చింది, ఎవరికి ఏ హీరో వచ్చాడు అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో చూసేవాళ్ళం అన్నమాట. అలా ఇంకో స్పెషాలిటీ ఉంది. అక్కడ కనిపిస్తున్న వైలెట్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూసారా, గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్తో ఉంది. ఆ అమ్మాయి గిఫ్ట్గా ఏం చేసిందో తెలుసా, ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద మొత్తం ఎంబ్రాయిడరీ చేసి ఇచ్చింది. హౌ స్వీట్ కదా, ఎంత బాగుంది కదా. అందరికీ చాలా బాగా నచ్చింది ఐడియా. ఇది ఎవరికో ఒకరికి వచ్చింది, వాళ్ళు లక్కీ ఫెలోస్. తను మా ఫ్రెండ్ గౌరీ లక్ష్మి, తినది కూడా నెల్లిమర్లే. మీకెవరికైనా ఎంబ్రాయిడరీ కావాలి అంటే నెల్లిమర్ల విజయనగరం నుంచి మీరు ఈ అమ్మాయిని కమ్యూనికేట్ చేయొచ్చు.
గౌరీ అడ్రస్ గాంధీనగర్ కాలనీ, హౌస్ నెంబర్ 258. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఫోన్ నెంబర్ కూడా షేర్ చేస్తాను. కానీ డెఫినెట్గా రీజనబుల్ ప్రైస్తోని మీకు మంచి ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే వస్తుంది. ఈ గేమ్ అయ్యాక ఇంకా అవుట్డోర్ గేమ్స్ బయటకైతే వచ్చేసాం. బయట వెదర్ అయితే చాలా బాగుంది. ఈ వెదర్లో గేమ్స్, స్నాక్స్ ఇలా చాలా ప్లాన్ చేసాం. చూసారా, ఎవరికి వారు రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కొందరు ఉయ్యాలుతున్నారు, బయట స్లైడ్స్ ఉన్నాయి, అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఎంజాయ్ చేస్తుండగా మళ్ళీ ఇంకో గేమ్ చెప్పాను కదా, గేమ్ నెంబర్ 5. గేమ్ నెంబర్ 5 ఓన్లీ ఫర్ గర్ల్స్. బాయ్స్ కూడా ఇంకో గేమ్ ఉందిలేండి. ఈ గర్ల్స్ గేమ్లో ఏంటంటే చూసారా, మీరు ఇక్కడ చూస్తే కనుక గ్లాసెస్ స్టిక్ చేసి ఉన్నాయి. ఈ గ్లాసులో ఒక్కొక్క ఫన్నీ ఐటెం ఉంటుంది. ఎవరికి వాళ్ళు వచ్చి జస్ట్ ఇలా గ్లాసుని టచ్ చేసి అందులో ఉన్న ఐటెం తీసుకోవచ్చు. ఆ ఐటమ్స్ అన్నీ ఏంటంటే చాలా ఫన్నీగా రబ్బర్ బ్యాండ్స్, పౌడర్, చిన్నప్పుడు వాడుకునే పాండ్స్ పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ ఈవెన్ మిర్రర్, ఇలాంటి ఫన్నీ ఐటమ్స్ అన్నీ కూడా ఆ గ్లాసుల్లో పెట్టాం. అంటే ఇక్కడ 50 గర్ల్స్ ఉన్నారంటే 50 గిఫ్ట్స్, ఫన్నీ ఐటమ్స్ కొనాలి. అంటే దీని వెనకాల ఎంత కష్టం ఉందంటారు. అంటే ఫస్ట్ ఆ గిఫ్ట్ ఏంటంటో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ గిఫ్ట్స్ అన్నీ మళ్ళీ కొని తేవాలి అండ్ ఈ బోర్డ్స్ ప్రిపేర్ చేయాలి. ఇలా ప్రతి ప్లానింగ్కి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. గేమ్స్కి ఒక గ్రూపు, మళ్ళీ పార్టీ ప్లాన్స్కి ఒక గ్రూపు, ఇలా ప్రతిదానికి ఫైనాన్స్కి ఒక గ్రూపు, ఇలా సెపరేట్గా గ్రూప్స్ క్రియేట్ చేసి అంతా ప్రాపర్గా ప్లాన్ అయ్యేటట్టు అందరం హెల్ప్ ఒకరికొకరు చేసుకొని చేసాం. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజెస్ పెట్టారు, పర్సనల్ మెసేజెస్. మీరు ఇది ఎలా చేశారో చెప్పండి, మేము కూడా గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుంటున్నాం. మీ గెట్ టుగెదర్లో మీ వీడియోస్లో చూస్తే మీరు చాలా కవర్ చేసినట్టు అనిపిస్తుంది, బట్ ఫుల్ డేలో ఎలా కవర్ చేశారని చెప్పి చాలామంది అడిగారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ అండ్ ముందుగానే మేము ఒక ప్లానింగ్ రాసుకున్నాం. ఈ టైంకి ఇది జరగాలి అని చెప్పి అది కరెక్ట్గా ఆల్మోస్ట్ అలాగే ఫాలో అయ్యాము. అండ్ ఈ గేమ్స్ అన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని సెపరేట్ టీమ్స్ పెట్టి అందరితో మాట్లాడుకొని చాలానే హార్డ్ వర్క్ అయితే చేసాం. ఎవరండి అన్నారు మా రీల్స్లో, మీరు ఏ బ్యాచ్ వాళ్ళు ఎంత ముసలోళ్ళు అయిపోయారని. ఒకసారి చూడండి, వీళ్ళ అండి ముసలోళ్ళు, వీళ్ళ అండి 40 years వాళ్ళు, మీరే చెప్పండి వాళ్ళ ఏజ్ గ్రూప్ అండి. చెప్పా కదా అబ్బాయిలకు కూడా గేమ్ ఉందని, అలాగే వాళ్ళకి కూడా ఇలా తాళ్ళుతో ఒక గిఫ్ట్ లాగా కట్టేసి అది ఒక బాక్స్లో వేసామన్నమాట. వాళ్ళు ఇలా ఆ తాడుని జస్ట్ పుల్ చేస్తే కనుక దానికి ఉన్న గిఫ్ట్ అనేది వస్తుంది. చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళకి అవ్వట్లేదని చెప్పి ఒక చైర్ వేసుకొని ఎక్కి మరి అది మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ డబ్బా ఖాళీ అయిపోయింది. వాళ్ళకి కూడా చాలా ఇదైతే ఇంకా అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కౌంట్. వాళ్ళకి కూడా చాలా టైం పట్టింది. ఏమి ఇవ్వాలి వీళ్ళకి, ఏంటి ఇస్తే ఫన్నీగా ఉంటుందని ఆలోచించడానికే మాకైతే చాలా టైం పట్టింది. ఒక ఫ్రెండ్కి వచ్చిన గిఫ్ట్ చిన్నప్పుడు జాతరలో కళ్ళద్దాలు ఉండేవి కదా, చిన్నప్పుడు పెట్టుకునే వాళ్ళం. ఇది చూసారా, పౌడర్ రాసుకునేది ఆ చిన్నది. అండ్ దెన్ ఏమే మీరు అందరూ తెచ్చుకున్నారా? అది పర్లేదు, వత్తు వర్మ వత్తు. మనవరాలకు పెట్టుకో. మనవరాలంటే నువ్వు కనవే, నీ పిల్లలు అంటారు. బ్యాంగిల్స్ వచ్చే మళ్ళీ ఫొటోస్ స్టార్ట్. మళ్ళీ ఉయ్యాల దగ్గర ఫొటోస్ తీసుకున్నాం, స్లైడ్ దగ్గర తీసుకున్నాం. ఎందుకంటే డ్రెస్ చేంజ్ చేసాం, మళ్ళీ బయటకు వచ్చాం కదా. సో ప్లేస్ చేంజ్ అయింది, డ్రెస్ చేంజ్ అయింది, ఫొటోస్ తీసుకోవాల్సిందే. ఫోటో ముఖ్యం బిగ్లో. ఇప్పుడు నెక్స్ట్ గేమ్ టగ్ ఆఫ్ వార్. అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య కాంపిటీషన్ అండి. ఇదైతే ఫుల్ ఫన్. ఒకసారి వాళ్ళు గెలిచారు, ఒకసారి అమ్మాయిలే గెలిచారండి. అక్కడికి ఏం జరిగిందో తెలుసా, లాగి తాడు తెగిపోయింది.
అసలు ఆ తాడిచ్చిన మా ఫ్రెండ్ అన్నాడు, ఇన్ని సార్లు ఆడారు గానీ ఏ రోజు ఎవరు తాడు తెంపలేదు. మీరు మాత్రం 2 సార్లు ఆడే తాడు తెంపేశారు. అంటే అంత కాంపిటేటివ్‌గా ఆడారు. ఎలా అయినా మేము గెలవాలి అని. అమ్మాయిలు ఎలా అయినా మేమే గెలవాలి, మేము స్ట్రాంగ్ అని చూపించుకోవాలని అబ్బాయిలు. అంత కాంపిటీషన్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఔట్ సైడ్ ఒక గ్రూప్ ఫోటో. ఈ గ్రూప్ ఫోటో అయితే చాలా వచ్చిందండి. మేము యాక్చువల్‌గా డ్రోన్స్‌తో వీడియో తీయించాం. అది చాలా అడ్వాంటేజ్ అయింది. సో, డ్రోన్ వల్ల మనకి చాలా బాగా పిక్చర్స్ కనపడ్డాయి. మీద నుంచి రిసార్ట్ గానీ, మీద నుంచి ఫోటోస్ తీసినా గానీ అన్నీ చాలా వచ్చాయి. మీరు చూస్తే గనక రిసార్ట్‌లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడు ఇందాక చూసిన ఉయ్యాల ఇవన్నీ ఉన్నాయి కదా! మేము గ్రూప్ ఫోటో తీసుకున్నదంతా ఉంది. రైట్ సైడ్ మొత్తం స్విమ్మింగ్ పూల్ ఉంది. స్ప్లాష్ ప్యాడ్స్ ఉన్నాయి. వాటర్ ఫాల్‌లా ఉంది. ఇక్కడ బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ రిసార్ట్‌ని మాలాగా ఎవరు వాడుకోలేదేమో. ప్రతి ప్లేసు అంత బాగా యుటిలైజ్ చేశాము. ఒక హాల్‌లో గానీ, లేకపోతే బయటన కూర్చోవడం గానీ, బయట యాక్టివిటీస్ కానీ అండ్ ఇక్కడ చూస్తే గనక స్ప్లాష్ ప్యాడ్స్‌లో గానీ చినుకులు చెందెను హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చెందెనులే. సూపర్గా ఎంజాయ్ చేసాం. మ్యూజిక్ పెట్టుకొని అందరూ డ్యాన్స్లు వేశారు. వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ వేశారు, మేము స్విమ్మింగ్ పూల్లో కాసేపు మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అలా ఎవరికి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారు. కానీ ఇంత పార్టీ జరిగినా ఎక్కడా ఒక్క డిస్టర్బెన్స్ కూడా రాలేదండి. ఒక్కరు ఎవరైనా అరుచుకోవడం కానీ, అసలు అమ్మాయిలకి ఎవరికైనా ప్రాబ్లం రావడం కానీ, లేకపోతే అబ్బాయిలు అరుచుకోవడం కానీ ఎక్కడా ఒక్క మిస్టేక్ అయినా జరగలేదంటే అంటే అర్థం చేసుకోండి ఎంత బాగా అందరూ డిసిప్లైన్గా ఉన్నారో. చుట్టూ ఉన్నోళ్ళు కూడాను ఎవరికి అమ్మాయిలకి ప్రాబ్లం రాకూడదనేదే వాళ్ళు కూడా అదే ఆలోచించారు. సో, అందుకే మేము కూడా అంత కాన్ఫిడెంట్‌గా చాలామంది అనుకుని అయ్యో! అబ్బాయిలు పార్టీ ఏంటి ఇప్పుడు అసలే బయట బాలేదు. నేను కూడా చూశాను ఇన్‌స్టాలో ఈ వీడియోస్ పెట్టినప్పుడు కమెంట్స్ కానీ అలాంటివి ఏమీ జరగలేదండి. నిజంగా అందరూ చాలా అబ్బాయిలందరికీ ఈ విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. అమ్మాయిలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్ అనిపించకుండా ఆ పార్టీ అంతా సక్సెస్ఫుల్గా అయినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఇవన్నీ ప్లాన్ చేసేటప్పుడు కూడా ఇది చేయమంటే అందరూ ఆ ప్లాన్ ప్రకారం చేయడమే తప్ప లేకపోతే ఇది మేము చేయలేమని కానీ అలా అనేవారు కాదు. ఎవరో ఒకిద్దరు ఇవి వద్దు అవి ఏమైనా ఒకవేళ వచ్చినా కూడా థాట్ అందరూ లేదు చేసుకుందాం, చాలా చేసుకుందాం, ప్లాన్ చేసుకుందాం, ఇది చేసుకుందాం అని చెప్పి అలాగే అనుకొని ప్లాన్ చేసుకున్నట్టే అలా ఎగ్జిక్యూట్ చేసాం చూడండి. అది చాలా గొప్ప విషయం.
ప్లానింగ్ అందరూ చేసుకుంటారు, కానీ దానికి తగ్గట్టు అందరూ పని చేయడం అండ్ దెన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేము ప్లానింగ్లో వేసుకున్నట్టు టైం టు టైం ఎగ్జిక్యూట్ చేసాము. అది చాలా గ్రేట్ థింగ్. సో అందుకే ఎంత సక్సెస్ఫుల్ అయింది ఈ ఈవెంట్. సూపర్గా ఉందే, సూపర్గా ఉంది అబ్బా. ఇప్పుడు ఇది ఇంకో ఐడియా. చాలా ఐడియాస్ ఉన్నాయి కదా, మరి ఏమనుకుంటున్నారు మా గెట్ టుగెదర్ అంటే? ఇదేంటంటే మేము స్కూల్ చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు డ్రెస్సులు ఉంటాయి కదా, యూనిఫాము, అబ్బాయిలది అమ్మాయిలది కార్డ్బోర్డ్స్ చేయించాము. సో ఆ కార్డ్బోర్డ్స్లో ఏంటంటే ఈ డ్రెస్సులు వేయించి ఆ ఫేస్కి మాత్రం మేము వెళ్ళి ఫోటో తీసుకున్నట్టు. ఈ ఐడియా అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇది వచ్చి సెల్ఫీ బ్యాక్గ్రౌండ్, ఇది కూడా ఒకటి పెట్టించాము, వచ్చి అందరూ ఫొటోస్ తీసుకోవచ్చని. ఇదిగో ఇలా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఈ ఐడియా కూడా వర్కౌట్ అయింది. అలా ప్రతి ఐడియా వర్కౌట్ అయ్యి అందరికీ బాగా నచ్చింది, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయనే ఫీలింగ్. ఇది ఇంకో ఐడియా, మెమెంటో. ఈ మెమెంటో మీద ఏం రాసిందో చూడండి. కాలం మారినా తరగతులు మారినా మారనిది మన స్నేహం, మరిచిపోలేనిది మన 10వ తరగతి జ్ఞాపకం, కలుద్దాం రండి. లైన్ కూడా మేము ఆలోచించి రాసింది వచ్చింది, ఎందుకంటే బ్యానర్ చూస్తే మాది డిఫరెంట్ అండ్ ఈ గేమ్స్ కొత్తగా అన్నీ చాలా హ్యాపీగా అందరూ ఆడుకున్నాం. అండ్ స్విమ్మింగ్ పూల్లో మంచిగా డ్యాన్సులు అయ్యి వేసాం. మీకు డే అంతా ఫుల్గా ఎక్కడా ఖాళీ లేకుండా అబ్బా అలాగా టైం వేస్ట్ అవుతుంది లేకపోతే ఖాళీగా కూర్చున్నాం అనే ఫీలింగ్ అయితే ఎవ్వరికీ లేదు. డే అంతా ఫుల్ బిజీగా ఉన్నాం అండ్ రిటర్న్ అయిపోయాం. రిటర్న్ ఆల్మోస్ట్ 9:30 అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బస్సులో కదా, బస్సులో కూడా మేము ఖాళీగా లేము. బస్సులో అంత్యాక్షరి స్టార్ట్ చేసాము, అన్ని ఫ్రెండ్షిప్ సాంగ్స్ స్టార్ట్ చేసాము. మీరు రీల్స్లో తీసుకోవచ్చు. ఈ ఐడియా చూసారా, ఇంట్లో ఒక ఫ్రెండ్ చేయి చూపించి నా చేయి మీద అందరూ సైన్ చేయండి అని స్టార్ట్ చేసింది. చూడండి, అసలు ఇది ఒక కొత్త ఐడియా. ఇది కూడా మీకు కావాలంటే ఫాలో అవ్వచ్చు. ఓకే, సైనింగ్ ఆఫ్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఎవరినైనా మిస్ చేసినా కూడా ప్లీజ్ మీ ఫ్రెండే కాబట్టి క్షమించేయండి.